గేమ్ ఏం లేదు. ఇక్కడ చాలా మంది అబ్బాయిలు నుంచొని ఉన్నారు కదా, మీలో నుంచి ఒక అమ్మాయిని పిలుస్తాం, మీ కళ్ళకి గంతలు కడతాం, మీ చేతికి ఇక్కడ ఉన్న ఐటమ్ ఇస్తాం, మీరు తీసుకెళ్లి ఏ పేరు అయితే చెప్తామో వాళ్ళకి తినిపించాలి. ఓకే కదా? అందరికి తెలియాలి కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న రోహిణి వస్తుంది. ఇక్కడ ఉన్న ఐటమ్స్ తీసుకెళ్లి ఐటమ్ గలకి పెట్టాలి, అంతే అంతే. ఐటమ్ పట్టుకోమ్మా. ఫస్ట్ ఐటమ్. ఇప్పుడు మీరు లక్ష్మీనారాయణ గారికి ఈ పదార్థం తినిపిస్తారు. ఎస్. ఈ బాడీ ఏదో బద్దం భాస్కర్ దాదాపు దగ్గరకు వచ్చావు, పక్కకెళ్ళు. మా నువ్వు గేమ్ ఆడు, నీకు కావాల్సినవన్నీ చేసుకుని వెళ్ళకు. ఇదేంటి తార్ రోడ్లో తగులుతుంది ప్రిన్సిపల్? ఏయ్ దొంగ, అబ్బా గబ్బు కంపు వస్తుంది. వీడెవడో ఏదో ఇప్పిస్తాడు. బా సన్నిగాడు జిత్తుగాడు. వండర్ఫుల్, సూపర్ సూపర్ సూపర్. భాస్కర్ ఎక్కడున్నాడో కనిపెట్టి భాస్కర్ కి ఇదిగో ఈ ఆలుగడ్డ తినిపించు. రివీల్ రివీల్ రివీల్. కోటు మీద కన్నేసా, అది మార్చేశారమ్మా. అంటే ప్రిన్సిపల్ గారు మాట్లాడడం ఇష్టలేక ఆలుగడ్డ పెట్టేశారు ఆయన. ఆ మిరపకాయ ఎవరికి తినిపించాలి? నిన్న రమేష్ గారికి. మీకు కావాల్సిన వాళ్ళకి మీరు ఇంటికి వెళ్ళాక తినిపించండి. ఓకే. ఇది సన్నీకి తినిపించాలి. సన్నీ ఎక్కడ ఉన్నాడో కనిపెట్టి. రంగులు రత్నం సన్ని ఎక్కడ ప్లీజ్ చెప్పవా? నువ్వు టచ్ చేయి, ఒక్కొక్కరిని తెలుస్తుంది ఎవడేంటని. నాకు ఎలా ఎక్స్పీరియన్స్ లేదు కదా. ఇది భాస్కర్ గారు, ఎవరు ఇది రమేష్ గారు. రంగులు రత్నం సన్ని ప్లీజ్. ఆయన బావగారు. ఎక్కడ పెడుతున్నా నాకే తెలియట్లేదు. ఫస్ట్ మీరు మంచిని పట్టుకోండి, దాని తర్వాత పెట్టండి. సన్నీ గారు కోటి వేయలేదు ఇది అనుకుంటున్నా. సన్నీ సన్నీ ఇంత షార్ట్ ఉంటాడా? సన్నీ అదే అయితే ఫిక్స్ అయి తినిపించండి. తినిపించండి, ఎందుకంటే వీడికైతే నోట్లో కాదు. ఇప్పుడు రివీల్ చేస్తాము. చూడండి సన్నీకి ఏం తినిపించారు. ఆ న్యూస్ షాక్ అయితే ఫస్ట్. ఆమె బ్లైండ్ ఫ్లోర్ తీయగానే మమ్మీ ఎవడీడు, మమ్మీ ఎవడీడు. అయితే ఇప్పుడు ఈ అల్లం. మా ఇదిగో ఈ అల్లం సురేష్ కి తినిపించాలి. ఏంటమ్మా పొట్టలు పట్టుకుంటున్నావు? సురేష్ గారు ఆయనండి, వచ్చి డైలాగ్స్ చెప్తుంటారు కదా సార్. ఎవరు అదృష్టంలో వీడు చేతులు పావేస్తున్నాడు, దొరికిందే సార్. రోహిణి దొన్నపోతు ఎలా లాక్ చేయాలి. అందులో ఉన్నారు సురేష్. నువ్వు కాదు, సన్ను ఉన్నాడు కాదు. కాదు, సురేష్ అనే వ్యక్తి మీకు స్క్రిప్ట్ చెప్పడానికి, డైలాగ్స్ చెప్పడానికి వస్తాడు కదా, తనే. ఏమో
బాగా నోట్లో పెట్టండి, బాగా పెట్టాలి, తినాలి అతను. అరే నీ అదృష్టం చూసావా, కళ్ళకు గంతలు తీస్తే మనిషి అన్నాడు ఎవడు నీకు తినిపించడు. కట్టుకోవడం వల్ల నీకు ఇలాంటి ఛాన్సులు. తిను. ఆది గారు, ఇంతకి సురేష్ ఎవరు? సురేష్ ఎవడో లేడు, ఆవిడ ఎందుకు వెళ్ళిందో ఆవిడకే తెలియదు. కానీ జిత్తుగాడు అదృష్టం చూసారు, ఇద్దరు ఆడికే తినిపించారు. హోంవర్క్ చేయమంటే ఒకడేమో పాటలు పాడతాడు, ఒకడేమో గెంతులు వేస్తాడు. ఇది నైట్ కాలేజ్ అనుకుంటారా, వేరే ఇంకేదో అనుకుంటారా? అరే ఏంట్రా వెరైటీ గెటప్ వేసినావు, ఇట్రా నువ్వు ఇట్రా. ఏంట్రా నువ్వేదో వెరైటీ గెటప్ వేసినావు, నువ్వేం చేద్దామని? పాటలు పాడుతా. పాటలు అంటే పిచ్చి పిచ్చి పాటలు ఏమైనా పాడతావా? తోలు తీస్తా. లేదు సార్, మంచి పాటలు పాడు, మంచి భావాలు జనాలకు చెప్పాలి రా మీ పాటలతో. నువ్వు కరెక్ట్ పాడితే ఎగ్జామ్ కూడా రాయకుండా పాస్ చేస్తారా నిన్ను. ప్రామిస్, ఓకేనా? ఓకే. నువ్వు ఒక్కడివేనా, ఇంకా మీకు నీ బృందం ఏమన్నా ఉందా? సార్ మా పార్ట్నర్ ఉన్నాడు. మీ పార్ట్నర్ ఉన్నాడా? అవును. పిలువండి. సార్ నమస్తే సార్. పాటలు పాడతారా చివరా? నీ గొంతులో నుంచి మాట రావట్లేదు, అసలు పాట ఎక్కడి నుంచి వస్తుంది? ఒరే పాటలు పాడటమే కాదు, దాని అర్థము దాని భావము చెప్తే అందరికి వినసొంపు ఉండాలి, అర్థం అవ్వాలి. లేకపోతే పిల్లలు ఏమనుకోకండి, ప్రిన్సిపాల్ గారికి లాస్ట్ ఎపిసోడ్ మీద ఎపిసోడ్ లో పేమెంట్ కొంచెం తగ్గించారు. ఇది నైట్ కాలేజ్, నాకు డిస్టర్బెన్స్ ఉండద్దు. కరెక్ట్ పాడండి, చంపేస్తా. లేకపోతే ఇంకేం పాడతారు, అన్ని మర్చిపోయారు మీరు కొట్టుడికి. గుగ్గు గుగ్గు గుడుస్తుంది. మమ్మ మంచం ఉంది. గుడిసే మనసే లేక అమ్మో అంటున్నది. నాకెందుకో ఈ సెగ్మెంట్ గుగ్గు గొడేసింది. ఏం పాటరా ఇది? ఈ పాట ఏంటి? నైట్ కాలేజీ పాటకి సంబంధం ఉందారా? సార్ ఈ పాటకి చాలా మీనింగ్ ఉంది సార్, మీకు తెలియదు సార్. ఏం మీనింగ్? నిజంగా చెప్పాలంటే మన నాగరికత మర్చిపోయామండి. మనం పాతకాలాన్ని మర్చిపోయాం నిజంగా చెప్పాలంటే. ఇప్పుడంటే పెద్ద పెద్ద బిల్డింగులు, లాడ్జీలు దొరుకుతున్నాయి. నిజంగా ఒక గుగ్గు గుడిసె చాలా బోరును ఏడుస్తాంది. ఎందుకు? ఆ గుడిసెలో ఒక మంచం ఉంది, మనిషే లేడు అని చెప్పి ఏడుస్తా ఉంది. నిజంగా మన నాగరికతాన్ని మనం మర్చిపోయాం, మన పురాతనాన్ని మనం మర్చిపోయాం. దయచేసి మీ అందరికి ఒకటే కోరుకుంటున్నాం, వారంలో ఒక రోజు గుడిసెలోకి పోయిరండి. నువ్వు సూపర్ రా. ఆ గుడిసెలోకి వెళ్ళి ఆ గుడిసెని సంతోషపెట్టి మీరు సంతోషపడండి. ఇంకో విషయం, పూరి గుడిసె, తాటాకుల గుడిసె, బడ్జెట్ తో మనకు పని లేదు. గుడిసె దొరికితే దూరేయండి. ఇంకో పాట కూడా పాడతాడు సార్. పాడమన్. ఈ పాట మాత్రం మీ అందరికి చాలా నచ్చుతుంది. యమహో నీ యమ అందం చెలరేగింది ఎగదిగా తాపం. యమో నీ యమ అందం. ఆయనకి మాడత్తలేదు. చెలరేగింది ఎగదిగా తాపం. రోజుల్లో నేను యముడంతా వాణ్ణి, మోజుల్లో నీకు మొగుడంటి వాణ్ణి, అల్లారు ముద్దుల్లో తాపం. పాట పాడుతూ డప్పన్న కొట్టాలి కదరా కనీసం. ఏమండి అంటే అన్నారంటారు కానీ కనీసం కాలర్ మైక్ కూడా ఇవ్వలేదు మీరు. ప్రిన్సిపల్ ఏంటంటే మాకు అర్థం. నైట్ కాలేజ్ కి వచ్చి ఐటమ్ సాంగ్ పాడతావేంట్రా? అది ఐటమ్ సాంగ్ కాదు సార్, దానికి ఒక మీనింగ్ ఉంది సార్. దానికో మీనింగ్ ఉంది? అవును సార్. ఏంట్రా అది? రాండి సార్ చెప్తాను. యమహా నీ యమానం అందం అంటే దీంట్లో గుర్తించాల్సింది 2 విషయాలు ఉన్నాయి. 1 సంతోషపడాలి, 2 బాధపడాలి. సంతోషం ఎందుకు? ఆ అమ్మాయి అందాన్ని బండితో పోలుస్తున్నాడు కాబట్టి అది సంతోషం. బాధ ఏంటంటే యమహో నీ అమ్మ అందం అంటున్నాడు చూసారా, అంటే అక్కడ వాళ్ళ అమ్మ ఏం చేసింది? నిజంగా వాళ్ళ అమ్మ నీ అమ్మ అన్నందుకు నన్ను అంటున్నావా, పాటలు అంటున్నావా? పాటలో సార్. ఓ పాటలో అన్నందుకు బాధ అనిపించిందా? నీ అమ్మ అన్నందుకు చాలా బాధ వేసింది సార్. యమహో నీ అమ్మ అందం చెలరేగింది యగాదిగా తాళం అంటే కుంగి కుసించిపోయి ఆమె తాళం వేసుకొని చచ్చిపోయింది సార్. అరే ఇంకొక మంచి పాట పాడి ఈ కచేరీ ఆఫ్ చేయకపోతే తోలుదిస్తా. ఆకలిస్తే అన్నం పెడతా, అరిచేస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా.
ఆకలేస్తే ఆకలిస్తే అన్నం పెడతా, అరిచేస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. బుక్కులు ఇస్తే మాత్రం నైట్ కాలేజ్కి వచ్చి చదవడం రాదు కానీ నువ్వేంట్రా గుడిసెలు చూసుకోవాలి. సార్ 2 నిమిషం 2 నిమిషం. సార్ ఒక్క పాట మీనింగ్ ఇదండి సార్. మీనింగ్ చెప్పండి. నిజంగా సార్ ఈ మధ్య కాలంలో చాలా మంది అన్నం లేక చచ్చిపోతా ఉన్నారు సార్. కానీ ఒక పుణ్యాత్మురాలు ఎవరో ఆకలేసి అన్నం పెడతా ఉంటుంది, అలిసేస్తే ఆయిల్ పెడతా ఉంటుంది, మూడోసే కూడా చేస్తా ఉంటుంది సార్. టైం 3 అవ్వగానే గోరు ముద్దలు కూడా పెడతా ఉంటుంది సార్. ఆమె ఎక్కడుందో చెప్పురా. తెలియదు సార్ నాకు కూడా. నేను సంవత్సరం నుంచి ఎతకుతా ఉన్నాను సార్, కనిపించలేదు సార్. ప్రిన్సిపల్ గారు మీరు ఏమనుకుని ఉంటే ఒక మాట చెప్పనా, శ్రీదేవి డ్రామా కంపెనీలో చిన్న వెంకీ మంకీ స్కిట్ జరిగిందని చిన్న